Hi friends, welcome back to my channel. So today video lo Laplace transform chapter నుంచి కన్వల్యూషన్ థియరీ బేస్ చేసుకొని ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తామనేది డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో మీకు కన్వల్యూషన్ థియరీ బేస్ చేసుకొని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం ఎలా అనేది తెలియకుంటే ఈ ప్రాసెస్ చూడండి ఫ్రెండ్స్, ఈజీగా అర్థమైపోతుంది. సో యూజింగ్ కన్వల్యూషన్ థియరీ ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ s by s square plus a square whole square. సో ఫ్రెండ్స్ మనకి ఇచ్చిన క్వశ్చన్ కన్వల్యూషన్ థియరీని బేస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఎల్ ఇన్వర్స్ ఆఫ్ s by s square plus a square whole square. సో మనని కన్వల్యూషన్ థియరీ యూజ్ చేయమన్నారు కాబట్టి ఫ్రెండ్స్, సో ప్రతి గివెన్ క్వశ్చన్ని మనం ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో ఎందుకు ఇలా డివైడ్ చేస్తున్నా ఫ్రెండ్స్, సో మళ్ళీ మనం ఈ ఫస్ట్ టర్మ్ మొత్తంని మల్టిప్లై చేస్తే మనకి గివెన్ క్వశ్చన్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఎస్ ఇంటూ 1 ఎస్ అండ్ ఏ స్క్వేర్ ప్లస్ s square plus a square into s square plus a square, it gives s square plus a square whole square. సో మనకి కన్వల్యూషన్ థియరీ అని మెన్షన్ చేశారు కాబట్టి సో f bar of s into g bar of s. సో ఫైనల్గా మనం ఈ టర్మ్స్ని ఏమని కన్సిడర్ చేసుకుంటాం ఫ్రెండ్స్, లెట్ f bar of s ఈక్వల్ టు s by s square plus a square and g bar of s ఈక్వల్ టు 1 by s square plus a square. సో ఇలా కన్సిడర్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకి f bar of s అంటే ఏంటి ఫ్రెండ్స్, L ఇన్వర్స్. సో L ఇన్వర్స్ ఆఫ్ s by s square plus a square. సో ఫార్ములా L ఇన్వర్స్ ఆఫ్ s by s square plus a square cos at ఈక్వల్ టు f of t. నెక్స్ట్ g bar of s, L ఇన్వర్స్ g bar of s. So L inverse g bar of s means 1 by s square plus a square. So 1 by s square plus a square equal to 1 by a sin at. So direct formula friends, s by s square plus a square means cos at. Next 1 by s square plus a square 1 by a sin at. Direct formulas friends. So మనం formulas కూడా ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ ఫార్ములాస్. సో వాటిని కూడా చూడండి, మనకి ఫార్ములాస్ ఎలా వస్తాయి ఎలా ఉంటాయి అనేది తెలుస్తుంది. నెక్స్ట్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఎఫ్ ఎస్ అండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ జీ బార్ ఆఫ్ ఎస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనం కన్వల్యూషన్ థియరీని బేస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో బై యూజింగ్ కన్వల్యూషన్ థియరీ సో బై యూజింగ్ కన్వల్యూషన్ థియరీని బేస్ చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి ఫ్రెండ్స్. సో దానికోసం మనం కన్వల్యూషన్ థియరీ ఫార్ములా, సో కన్వల్యూషన్ థియరీ ఫార్ములా ఫ్రెండ్స్, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఇంటూ జీ బార్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to t f of u into g of t minus u du. So friends, f of u means f of t and g of t minus u అంటే ఫ్రెండ్స్ g bar of s ఫ్రెండ్స్. సో మనకి ఇదేంటి g of t. సో బట్ మనకి ఏంటి t ప్లేస్లో t minus u సబ్స్టిట్యూట్ చేయాలి ఫ్రెండ్స్. సో f of t మీన్స్ cos at. సో cos at ఇక్కడ రిప్లేస్ చేసే బదులు t ప్లేస్లో u సబ్స్టిట్యూట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంటూ g of t means 1 by a sin a into t minus u సబ్స్టిట్యూట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to t f of u means f of t cos a. సో f of t అని మెన్షన్ చేస్తే డైరెక్ట్ cos at అని రాస్తాం ఫ్రెండ్స్, బట్ ఫార్ములా f of u మీన్స్ సో t ప్లేస్లో u సబ్స్టిట్యూట్ చేస్తున్నా, cos u into g of t means what, 1 by a sin a into t minus u tu. So integration with respect to
du ఫ్రెండ్స్. సో కాస్ ఇంటూ సైన్ మనకి ఫార్ములా ఏంటి, టు కాస్ ఏ సైన్ బి ఫార్ములా ఉంటుంది ఫ్రెండ్స్. సో నేను గివెన్ ఫంక్షన్ ఎలా రాస్తున్నా, 1/a ఇంటిగ్రేషన్ 0 to t cos au ఇంటూ సైన్ at minus u du ఫ్రెండ్స్. సో మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2 వేస్తున్నా ఫ్రెండ్స్. సో డివైడ్ విత్ 2 1/2a. సో డివైడ్ చేసిన 2ని ఇక్కడ రాస్తున్నా ఫ్రెండ్స్. సో మల్టిప్లై చేస్తున్నా 0 to t ఇంటూ 2 cos au ఇంటూ సైన్ at minus u du ఫ్రెండ్స్. సో మనకి ఫార్ములా 2 cos a sin b, 2 cos a sin b, 2 cos a sin b ఫార్ములా ఫ్రెండ్స్, sin a plus b minus sin a minus b. సో ఈ ఫార్ములాకి కన్వర్ట్ చేస్తున్నా. 1/2a ఇంటిగ్రేషన్ ఆఫ్ sin a plus b, sin of a means au plus next b means tu, a into tu. సో సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది, a ఇంటూ టీ at నెక్స్ట్ ఇన్ మైనస్ au మైనస్ సైన్ a మీన్స్ వాట్ au మైనస్, సో మైనస్ at ప్లస్ au, మైనస్ at ప్లస్ au. సో లిమిట్స్ 0 to t సింప్లిఫై చేస్తున్నా ఫ్రెండ్స్. 1/2a ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to t sin ప్లస్ au మైనస్ au క్యాన్సల్. సో రిమైనింగ్ sin at నెక్స్ట్ మైనస్ sin au ప్లస్ au 2au మైనస్ at. సో du విత్ రెస్పెక్ట్ టు du డిఫరెన్షియేషన్ చేయాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం, సో నెక్స్ట్ స్టెప్ ఇంటిగ్రేషన్ ఫ్రెండ్స్ డైరెక్ట్. సో 1/2a ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ మీన్స్, సో ఫ్రెండ్స్ డైరెక్ట్ ఇంటిగ్రేషన్ ఫ్రెండ్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్, బట్ మనకి ఇక్కడ సైన్ at ఉంది ఫ్రెండ్స్, మనం విత్ రెస్పెక్ట్ టు du వేయాలి. సో సైన్ at కాన్స్టాంట్ ఫ్రెండ్స్, సైన్ at కాన్స్టాంట్. సో రిమైనింగ్ ఇక్కడ ఏముంటుంది ఫ్రెండ్స్ మనకి 1. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 విత్ రెస్పెక్ట్ టు du మనకి ఏమొస్తుంది u. నెక్స్ట్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఏంటి, మైనస్ కాస్ 2au మైనస్ at. సో ది 2au మైనస్ atని యూగా కన్సిడర్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో విత్ రెస్పెక్ట్ టు du మనం ఇంటిగ్రేషన్ చేయాలి ఫ్రెండ్స్. సో బట్ మనకి ఇది u కాదు ఫ్రెండ్స్. సో అందుకోసమే దీన్ని డినామినేటర్లో డిఫరెన్షియేషన్ చేస్తే 2a రిమైనింగ్ అవుతుంది ఫ్రెండ్స్. సో 2a లిమిట్స్ ఏమొస్తుంది, 0 to t. సో 0 to t. సో లిమిట్స్ అప్లై అయ్యండి ఫ్రెండ్స్, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. 1/2a సో t sin అప్పర్ లిమిట్ ఫ్రెండ్స్, అప్పర్ లిమిట్ u ప్లేస్లో టీని సబ్స్టిట్యూట్ చేస్తున్నా, sin at నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ప్లస్ 1/2a cos 2at మైనస్ at. నెక్స్ట్ లోయర్ లిమిట్ అప్లై చేస్తున్నా ఫ్రెండ్స్, మైనస్
sin 80 into 0 plus friends, so minus 1 by 2a cos 2a0 minus 80. సో దీన్ని సాల్వ్ చేసిన ఫ్రెండ్స్ 1 by 2a t sin 80 యాజ్ ఇట్ ఈస్ ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ 280 minus 80 1 2 minus 1 1. సో 1 by 2a cos 80 ఉంటుంది ఫ్రెండ్స్. sin 0 0. నెక్స్ట్ minus 1 by 2a cos 2a 0 0 minus 80. సో నెక్స్ట్ సో రిమైనింగ్ టర్మ్స్ ఫ్రెండ్స్ 1 by 2a. సో మనకు అక్కడ రిమైనింగ్ ఏమిటో t ఇంటూ సైన్ 80 ప్లస్ 1 by 2a కాస్ 80 మైనస్ 1 by 2a కాస్ 80. సో ప్లస్ 1 by 2a cos 80 minus 1 by 2a cos 80 cancel friends. So remaining 1 by 2a into t sin 80. So final ga L inverse of s by s square plus a square whole square equal to t by 2a into sin 80. సో ఇలా సింపుల్గా సాల్వ్ చేయవచ్చు ఫ్రెండ్స్. మనకు కన్వల్యూషన్ థియరమ్ అని మెన్షన్ చేయగానే ఫస్ట్ గివెన్ క్వశ్చన్ని ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అండ్ జీ బార్ ఆఫ్ ఎస్ కన్సిడర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో గివెన్ క్వశ్చన్ని మనకి ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అండ్ జీ బార్ ఆఫ్ ఎస్ కన్సిడర్ చేసి ఎల్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అండ్ జీ బార్ ఆఫ్ ఎస్కి ఎల్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసి మనం కన్వల్యూషన్ థియరీ ఫార్ములా ఫ్రెండ్స్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఇంటూ జీ బార్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to t ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ జీ ఆఫ్ టీ మైనస్ యూ du. సో విత్ రెస్పెక్ట్ టు du మనం ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత లిమిట్స్ అప్లై చేయాలి ఫ్రెండ్స్. సో లిమిట్స్ అప్లై చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంటిగ్రేషన్ లిమిట్స్ అప్లై చేస్తే మనకి సో ఇక్కడ టర్మ్స్ ఓన్లీ t sin 80 ప్లస్ 2a cos 80. సో ఈ వాల్యూ 0 వస్తుంది ఫ్రెండ్స్. సో మైనస్ 2a. సో ఇక్కడ ఏంటి ఫ్రెండ్స్ 2a ఇంటూ 0 0 మైనస్ 80. సో కాస్లో మైనస్ ఏమున్నా మనం పాజిటివ్గానే కన్సిడర్ చేస్తాం ఫ్రెండ్స్. బికాస్ కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ని ఏమని రాసుకోవచ్చు ఫ్రెండ్స్ కాస్ ఎక్స్ అనే రాస్తాం ఫ్రెండ్స్. బట్ సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్ని ఏమని రాస్తాం మైనస్ సైన్ ఆఫ్ సైన్ ఎక్స్. సో కాస్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ఫ్రెండ్స్. సో అందుకోసమే ఇక్కడ మైనస్ 2a కాస్ మైనస్ 80ని కాస్ 80గా కన్సిడర్ చేసిన ఫ్రెండ్స్. సో t sin 80 ప్లస్ 1 by 2a cos 80 మైనస్ 1 by 2a cos 80. సో ప్లస్ మైనస్ క్యాన్సల్ అయిపోయింది ఫ్రెండ్స్. సో క్యాన్సల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రిమైనింగ్ టర్మ్స్ 1 by 2a ఇంటూ t sin 80. సో ఎల్ ఇన్వర్స్ ఆఫ్ s by s square plus a square whole square equal to t by 2a into sin 80. సో ఫైనల్ ఆన్సర్ ఫ్రెండ్స్. సో కన్వల్యూషన్ థియరీ అని బేస్ చేసుకొని ఏ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలన్నా ఈ మెథడ్ యూజ్ చేయండి ఫ్రెండ్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.